దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఆ కథ చెప్పేస్తే యాక్చువల్లీ నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. నాన్నగారు బ్యానర్ మళ్ళీ ఎస్ఎస్ క్రియేషన్స్ అనే బ్యానరు ఇంకో సినిమా తీయాలి, ఇంకో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉండింది. అండ్ దానికోసం అందువల్లే యాక్చువల్లీ డెకాయిట్ స్టార్ట్ చేశాను. ఈ లోగోలో చిన్న చిన్న సింబల్స్ ఆఫ్ థింగ్స్ నాకు ఎంత ఇంపార్టెంటో అనేవి ఉన్నాయండి. మా తాతగారి పంచ, మా అమ్మమ్మ కుంకుమ, మా పాప పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత, దాని వెనక మ్యూజిక్ గాయం నుంచి మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్, ఇవన్నీ కూడగట్టి ఒక 15 సెకండ్స్లో మా కథ ఎలా చెప్పుకోవాలో అనుకున్నాను. అండ్ ఇది ఎప్పుడో ఈ సినిమా మొదలుపెట్టే ముందు ఒక లోగో చేయించుకోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను ఇవన్నీ పెట్టుకుని. అది అప్పుడు మొదలైంది. సినిమా ఎలా 2 ఏళ్ళు పట్టిందో అలానే లోగో కూడా నిన్న రాత్రే ఫైనల్ చేసుకున్నాం. దీంట్లో ఎస్ఎస్ క్రియేషన్స్ అంటే ఒక వైలెంట్ ఎస్సు, ఒక సైలెంట్ ఎస్సు అని మొన్నెవరో జోక్ చేశారు. నేను వైలెంట్ అంట. సో ఈ సినిమాకి సైలెంట్గా ప్రొడ్యూస్ చేసి బ్యాక్ బోన్గా నిలిచిన మా అన్నయ్యని రమ్మంటున్నానండి, సుమంత్ గారు. సుమంత్ ఈజ్ ద సైలెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్.